ఆప్కి అదాలత్లో ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ ఫిరోజ్ ఖాన్ గారి మీదున్న ఆరోపణ. ఈయనకి కోపం చాలా త్వరగా వస్తూ ఉంటుంది. ఫిరోజ్ ఖాన్ గారు, ఇది మీ రెప్యుటేషన్. నిజమేంటో మీరే చెప్పాలి. చాలా ఉడికే రక్తం. ఎవరైనా ఒక చిన్న విషయం చెప్తే చాలు మీరు వెంటనే ఉడికిపోతున్నారు. చెప్పాలంటే రజిత్ సార్, మా నాన్నగారు చాలా కోపిష్టిగా ఉండేవారు. నా చెయ్యినిలా పట్టుకుని బెత్తంతో కొట్టేవారు. 13 ఏళ్ల వయసులోనే నేను నా అల్లరి మొదలుపెట్టాను. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. కానీ రాత్రి సమయంలో మాత్రం ఆయన నా మీద ఎంతో ప్రేమ చూపించేవారు. ఈ నన్నెందుకు ఇలా కొడుతున్నారు అని చాలా కోపంగా ఉండేవాణ్ణి. హెరిడిటరీ అని ఒకటి ఉంది కదా, తండ్రి కోపం కొడుకు కూడా వస్తుంది అని. అలాగే ఆయన ఎఫెక్ట్ కొంచెమైనా మీ 13వ ఏటప్పుడు మొదలైన ఈ చిలిపితనం, దాని కారణంగా మీకు చాలా దెబ్బలు తగిలాయి. అయినా సరే మీ చిలిపితనం ఇంకా తగ్గలేదనుకుంటున్నాను. అంటే మనిషి కొద్ది కొద్దిగానే కదా నేర్చుకుంటాడు. అనుభవమే ఒక పెద్ద గుణపాఠం. నేను జీవితంలో నేర్చుకున్నవన్నీ కూడా నా అనుభవాల నుంచే. తెలివికి ఉండే ఆశ, మనిషి యొక్క వేదన, దేవుడి యొక్క దయ, ఈ 3 విషయాలు కూడా నన్ను బాధించే విషయాలే అని చెప్పాలి. నేను ఒక స్కూల్ డ్రాపౌట్, కానీ నేను జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. అవన్నీ కూడా నా అనుభవాల వల్ల, నేను చదివిన దానివల్ల. జీవితాన్ని నేను చూసే దృష్టి. కోపం మీకు మాత్రమే వస్తుంటుందా, లేదా అక్బర్ ఇంకా సంజయ్ ఖాన్ గారు కూడా వస్తుంటుందా? లేదు, ఒకవేళ నేను అలా ఉన్నా కూడా నా కోపం సోడాలాగా వెంటనే అలా చల్లబడిపోతుంది. ఒక్క సెకండ్లో పైకి లేచి మళ్ళీ అలాగే చల్లబడిపోతుంది. మీరు చెప్పిన ఆ మాటలు విని అక్బర్ ఖాన్ గారు చాలా కోపంగా ఉన్నారు. ఈయన్ని ఇక నుంచి నేను కరాచీకి తీసుకెళ్ళనని ఆయన చెప్పేశారు. ఇది పూర్తిగా అబద్ధం. ఈ విషయం గురించి నేను మీకు ముందే చెప్పాను కదా. చెప్పాలంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ పర్వేష్ ఇలాగి రెడ్ ఫోర్ట్ లో ఆయన నన్ను బాగా ఇన్సిస్ట్ చేసి పిలిచారు. కానీ ఇక్కడున్న న్యూస్ పేపర్లో నేను చదివాను. అందులో అక్బర్ ఖాన్ చెప్పిన స్టేట్మెంట్ ఉంది. అంటే ఫిరోజ్ ఖాన్ గారు చెప్పింది అది ఆయన అభిప్రాయం, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారు. అక్బరు చెప్పుండొచ్చు. చెప్పాలంటే ఆ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ తన జీవితాన్నే పణంగా పెట్టారు అని చెప్పాలి. ఆ సినిమాలో ఏదైనా లోపం ఉంది అని అంటే అది కేవలం భాషనే చెప్పాలి. మనం మహాభారతాన్ని సృష్టించాం. అది ఒక ముస్లిం రైటర్ రాశారు, రహీం మాస్టూమ్ కసాక్. ఆ సమయంలో చాలా క్రిటిక్స్ వచ్చాయి, ఒక ముస్లిం మహాభారతం ఎలా రాస్తాడు అని. కానీ రాయ్ సాబ్ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. మహాభారతం ఒక కఠినమైన సంస్కృత భాషలో ఉంటుంది అని. ఇప్పుడు ఉన్న ప్రజలకి అర్థం కాదు అనుకున్నారు. ఇప్పుడు మనం మాట్లాడే భాష హిందూస్థానీ. గ్రాంధిక భాష కొంతమందికే అర్థమవుతుంది. ఈ భాషని అభివృద్ధి చేయటానికి సినిమాకి చాలా బాధ్యత ఉంది. హిందూస్థానీ, హిందూ, ఉర్దూ కలిసిన భాష. అందువల్ల నాకేమనిపిస్తోందంటే ఆ సినిమా కొంచెం వీక్గా పోయింది. రిలీజ్ లేట్ అయ్యింది. స్టార్ కాస్ట్ కూడా లేదు. పాపం అక్బర్ మంచి ఫిల్మ్ మేకర్. నిజంగానే ఆయన ఒక అందమైన సినిమా తీశారు. ఆయన పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడేమో ఒక ప్రదేశంలో ఆయన బాగా చిక్కుకుపోయారు. ఒకవైపు అన్నయ్య, ఇంకోవైపు సినిమా. ఒకవైపు ఫిరోజ్ ఖాన్, మరోవైపు తాజ్మహల్. కానీ ఈ విషయం నిజమేనా? మీరింతకు ముందు చెప్పినట్టు ముఖ్తార్ అబ్బాస్ నక్వీ బీజేపీ లీడర్, ఆయన మీకు సపోర్టివ్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అందువల్ల అక్బర్ ఖాన్ ఆయన మీద కూడా కోపం తెచ్చుకున్నారు. మీ మీద కేసు పెడతానని చెప్పారా? దానికి కారణం ఏమిటంటే నక్వీ సార్ ఇంకో లైన్ కూడా ఉంది. ముందు నన్ను ఆయన ఒక నేషనలిస్ట్ అని చెప్పారు. నేను నేషనలిస్ట్ అని గర్వంగా చెప్పుకుంటాను. పాకిస్తాన్లోనే చెప్పాను, ఇండియాలో చెప్పనా. కానీ పాకిస్తాన్ ఒక విరక్తితో కూడిన దేశం అని చెప్పి నేను చెప్పనే లేదు. ఆయన సెకండ్ స్టేట్మెంట్, ఆ కటింగ్ కూడా నేను తీసుకొచ్చాను చూడండి. నక్వీ సార్ చెప్పింది, నేను అన్ని నిజాలు ఇక్కడికి తీసుకొచ్చాను. ఒక యాంకర్గా మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ఇంకో విషయం చెప్పాలంటే నేను మీ పెద్ద ఫ్యాన్ కూడా. అక్బర్ అందుకే కోప్పడ్డారు కూడా, ఇదేం స్టేట్మెంటు అని. కానీ మీరు నన్ను పొగిడారు కాబట్టి దానికి కృతజ్ఞతలు చెప్పాలి కదా. మరి నక్వీ సార్ నన్ను ఒక నేషనలిస్ట్ అన్నారు, అది నిజం కూడా. అంతే తప్ప ఇంకో దేశాన్ని తిట్టి నేను నేషనలిస్ట్ అవను. నా దేశం గురించి నేను గర్విస్తున్నాను. అదేవిధంగా ఇంకో దేశంలో మంచి జరిగితే దాన్ని మెచ్చుకోవాలి కూడా. ఒకవేళ తప్పు జరిగిందనుకోండి, దాన్ని మనం ఎత్తి చూపించి సర్దుకోవాలి కూడా. నేను కూడా ఒక దేశ పౌరుని కాబట్టి నాకు కూడా మాట్లాడే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. ఆయన నన్ను అంతగా అభిమానించారు. ఆయన నా మీద ఎంతో ప్రేమ చూపించారు. అది తలుచుకుంటే నాకు కన్నీరు వస్తుంది. ఇది చూడండి, ఇది నక్వీ సార్ గారి న్యూస్. బీజేపీ సండే న్యూస్లో యాక్టర్ ఫిరోజ్ ఖాన్ నిజమైన దేశభక్తుడు. ఆయన పాకిస్తాన్ మీద లోటు చెప్పడం వల్ల, అక్కడ ఉండే వాళ్ళను కించపరచడం వల్ల ఇలా జరిగిందని చెప్పారు. అది నేను చెప్పలేదు.
అలా అయితే మీరు చెప్పిన విషయాన్ని కొంచెం మార్చి మసాలా యాడ్ చేసి బయట అవును, పంపించేశారు. నిజమే. ఎంతగా మసాలా పెట్టారు అంటే ఆ విన్నవాళ్ళకి నోరు మండింది. బీజేపీ మీకు వైస్ నోరు ప్రెసిడెంట్ మండినట్టు పాకిస్తాన్ వాళ్ళకి కారం ఎక్కేసింది. కారం ఎక్కేసింది. ఆ విధంగా మీడియా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అలా మార్చి మార్చి ప్రచారం చేస్తూనే ఉంది. ఒక సమయంలో అది ప్రెసిడెంట్ ముషరఫ్ దగ్గర కూడా వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ ముషరఫ్ గారికి ఏదైనా చెప్పాలనుకుంటే అసలేం చెప్తారు? ఆయనే కదా మిమ్మల్ని బ్యాన్ చేయమని చెప్పారు. నన్ను అడిగితే అది ఆయన హక్కు. ఖచ్చితంగా అది నేను కరెక్ట్ అని చెప్పలేను. ఎందుకంటే నేను ప్రెసిడెంట్ ముషరఫ్కి పెద్ద ఫ్యాన్ని. ఆయన ఒక మిలిటరీ లీడర్ మాత్రమే కాదు, ఒక గొప్ప రాజకీయవేత్త. ఆయన పాకిస్తాన్ ఒక విజయంతో మీరు చూశారు. ఆయనకి గుర్తు చేయలేదా? మీరే మొదటి ప్రొడ్యూసర్, డైరెక్టర్. అంటే ఒక పాకిస్తాన్ అమ్మాయికి హిందీ సినిమాల్లో పాట పాడడానికి అవకాశం ఇచ్చారు. చెప్పాలంటే నాకు అవకాశం వచ్చిందంటే ఇన్షాల్లా నాకు అవకాశం వస్తే జ్ఞాపకం చేసుకుంటాను. రజిత్ సార్, అందులో ఏ సందేహం లేదు. తప్పకుండా నేను ఆయన్ని ఎక్కడైనా కలుస్తాను. ఈ తప్పుడు సమాచారాన్ని ఆయన దగ్గరకు చేర్చారు. ఇది చాలా బాధాకరమైన విషయం. మా రికార్డ్స్ లో ఉన్నాయి. 1980లో మీరు నాజీ ఆజంని ఇన్వైట్ చేశారు. అవును. మొట్టమొదటిసారిగా నా సినిమాలో డబుల్ ట్రాక్ యూజ్ చేశాను. వాయిస్లో నేజియా సింగింగ్లో నాజిల్ క్వాలిటీ ఉంది. మొట్టమొదటిసారిగా డబుల్ ట్రాక్ 24 ట్రాక్స్లోనూ డబుల్ ట్రాక్ ఉంది. దాంతో ఆవిడ సెన్సేషనల్ అయిపోయింది. ఇప్పుడు ఈ కాంట్రవర్షియల్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడతారో విందాం. మీరు లాస్ట్ రోలో. మీరు చెప్పిందంతా నిజమే. మీరు అన్ని నిజాలు ఒప్పుకున్నారు. మీ శానిటరీని నిరూపించుకోవడానికి ఈ రోజు మేమందరం ఇక్కడికొచ్చి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎవరు చెప్పని నిజాన్ని మీరు నేరుగా ఆయనతోనే చెప్పారు. అందువల్ల ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాకిస్తాన్ ఆర్టిస్టుల్ని, స్టారులను చేసిన ఆ ఇండస్ట్రీనే మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. బోర్డర్ దాటి వచ్చి మన సినిమాల్లో పనిచేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ అవకాశం ఇది. ఇప్పుడు వాళ్ళు అక్కడికెళ్ళి మీకు ఓపెన్ గా సపోర్ట్ చేయాలి. ఆయన చేసిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఆయన చెప్పింది నిజమే. ఈయనకి జరిగింది తప్పని వాళ్లే నిజం చెప్పాలి. థ్యాంక్ యూ. ఈ పోరాటంలో మీరు గెలిచారు. ప్రజలు మీ వైపే ఉన్నారు. నేను ఫిరోజ్ సార్ కోసం ఈ విషయంలో శుభాకాంక్షలు చెప్తాను. ఆయన వేరే దేశంకి వెళ్ళినా, వేరే కంట్రీ అయినా, అదేంటంటే పాకిస్తాన్ అయినా కూడా మన ఇండియా గౌరవాన్ని ఎంతో తలెత్తేలా చేశారు. ముస్లిం వాళ్ళని కూడా తలెత్తేలా చేశారు. అంతేకాదు సార్, ఒక కంట్రీ మిమ్మల్ని బ్యాన్ చేసిందని మీరు ఎప్పటికీ భయపడకండి. మన దేశ ప్రజలు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటారు. అందరూ ముస్లింస్ కూడా తోడుగా ఉంటారు. మీరు ఎప్పటికీ మమ్మల్ని ఇలాగే గౌరవిస్తూ ఉండాలి. మా అందరికీ పూర్తి నమ్మకం ఉంది. నేను ఈ సందర్భంలో ఒక కవిత చెప్పాలనుకుంటున్నాను. कठिन मरहलों से गुजरना पड़ेगा, अगर जीना है 100 बार मरना पड़ेगा.